కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారా? కమిషన్ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారా? లేక గతంలో విద్యుత్ కమిషన్ విషయంలో లాగే న్యాయ పోరాటానికి దిగుతారా? ఇప్పుడు ఆయన ముందున్న ఆప్షన్స్ ఏంటి? పార్టీ వర్గాలు ఏమని మాట్లాడేసుకుంటున్నాయి? కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతారా లేదా అన్న విషయమై హాట్ డిస్కషన్ జరుగుతోంది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో. ఆయనతో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇప్పటికే నోటీసులు ఇచ్చేసింది. జూన్ 5న విచారణకు కేసీఆర్ రావాలని కమిషన్ ఆదేశించిన క్రమంలో ఆయన వ్యక్తిగతంగా అటెండ్ అవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. కమిషన్ ఇప్పటికే చాలా మంది అధికారులు, మాజీ అధికారులను ప్రశ్నించి సమాధానాలు రాబట్టింది, నిపుణులను విచారించింది. అయితే వాళ్లంతా కేసీఆర్ నిర్ణయాలు, ఆదేశాలనే తాము పాటించామని చెప్పినట్టుగా తెలుస్తోంది. దాన్ని అనుసరించే మాజీ సీఎంకు నోటీసులు ఇచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. అయితే విచారణకు రమ్మని గతంలో విద్యుత్ ఎంక్వైరీ కమిషన్ నోటీసులు ఇచ్చినా కేసీఆర్ హాజరు కాలేదు. తాను హాజరు కాలేనని మొదట లేఖ రాసిన మాజీ సీఎం తర్వాత కమిషన్ను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టుకు వెళ్లారు. అక్కడ ఊరట దక్కక సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అదే సమయంలో విచారణా దశలో జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేయడమే కాక జడ్జిని మార్చాలని సూచించింది. ఆ తర్వాత ఆయన స్థానంలో జస్టిస్ మదన్ బి లోకూర్ను నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ పరిస్థితుల్లో తాజాగా కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసుల విషయంలో కేసీఆర్ స్పందన ఆసక్తికరంగా మారింది. ఆయన రియాక్షన్ కోసం ఆసక్తిగా చూస్తున్నాయి రాజకీయ వర్గాలు. కేసీఆర్తో పాటు నోటీసులు అందుకున్న మాజీ మంత్రి హరీష్ రావు మంగళవారం ఆయన్ను కలిసి చర్చించారు. లీగల్ టీంతో పూర్తి స్థాయిలో చర్చించాక తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టుగా సమాచారం. ప్రధానంగా కేసీఆర్ ముందు 4 ఆప్షన్స్ ఉన్నట్టుగా చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. అందులో మొదటిది, విచారణకు పిలిచిన రోజున తాను హాజరు కాలేనని, గడువు పెంచాలని కోరే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ గడువు పెంచితే కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక రెండవది, కమిషన్ తనను ఏం అడగాలనుకుంటుందో వాటిని ప్రశ్నల రూపంలో పంపిస్తే పూర్తి సమాధానాలు రాసి పంపిస్తానని కోరే అవకాశం ఉందని అంటున్నారు. ఇక మూడో ఆప్షన్, విచారణ కమిషన్ ముందు డైరెక్ట్ గా కాకుండా ఆన్లైన్లో హాజరయ్యే అవకాశాన్ని పరిశీలించాల్సిందిగా కమిషన్ను కోరవచ్చన్నది పార్టీ వర్గాల అభిప్రాయం. ఇక తప్పదు అనుకుంటే నేరుగా విచారణకు హాజరవ్వాలన్నది ఫైనల్ ఆప్షన్ గా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అలా చెయ్యాల్సొస్తే గనక దాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకునే యోచనలో బీఆర్ఎస్ పెద్దలు ఉన్నట్టు తెలుస్తోంది. నోటీసులు వచ్చాయని తెలియగానే ఆచితూచి స్పందించాయి పార్టీ వర్గాలు. రైతులకు నీళ్లిచ్చినందుకు కేసీఆర్కు నోటీసులిచ్చారా? పంటలు పండించినందుకు నోటీసులిచ్చారా? ఈ సమయంలో తెలంగాణ సమాజమంతా ఏకం కావాలంటూ సెంటిమెంటును రగిలించే ప్రయత్నం చేస్తున్నారు గులాబీ నాయకులు. మీడియా సమావేశాలు, ప్రెస్ నోట్ల విడుదలతో హడావుడి నడుస్తోంది. రాజకీయ కక్షలో భాగంగానే నోటీసులిచ్చారన్నది బీఆర్ఎస్ ఆరోపణ. మొత్తంగా చూసుకుంటే ఏబిసిడి ఇలా 4 ఆప్షన్ల మల్టిపుల్ చాయిస్ లో కేసీఆర్ దేన్నెంచుకుంటారోనని ఆసక్తిగా చూస్తున్నాయి రాజకీయ వర్గాలు.